అందరికీ నమస్కారం. మొదటిసారిగా మా ఛానల్కి వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మన కష్టాలు కష్టాలేనా? కష్టాలు అని మనం తెగ బాధపడతాం. కానీ నిజానికి మనవి కష్టాలంటారా? ఇంద్రుడు అంతటి వాడు శాపం తట్టుకోలేక వెళ్ళి తామరతూడులో దాక్కున్నాడు. నహుషుడు శాపం వలన తొండగా మారిపోయాడు. సత్య హరిశ్చంద్రుడు అమ్ముడు పోయి కాటి కాపరిగా ఉండలేదా? హరిభక్తుడైన పరమ భాగవోత్తముడు ప్రహ్లాదుడు తన సంపదలు కోల్పోయి గాడిదగా మారి ఊక తిన్నాడు. పాండవులు అడవుల పాలయ్యారు. వేరే వాడి దగ్గర ఆవులు కాచారు, గుర్రాలను మేపారు, వంటలు వండారు, సేవ చేశారు. నలుడు భార్యను కూడా కోల్పోయి తన శౌర్యం కోల్పోయి అడవుల్లో తిరిగాడు. దేవతలు తమ ప్రతిభ కోల్పోయి తలా ఓ దిక్కు పారిపోయి 100 సంవత్సరాలు దాక్కున్నారు. రాముడంతటి వాడే భార్యతో అడవుల్లో కాలం గడపవలసి వచ్చింది. శ్రీకృష్ణుడు చిన్ననాటి నుండే తన మీద జరిగే దాడులు ఎదుర్కొంటూనే ఉన్నాడు. అనేక మంది రాక్షసులు, సైంధవుడు, జరాసంధుడు ఎందరో కృష్ణుడి మీదికి, అతడి రాజ్యం మీదికి మాటి మాటికి దాడులు చేశారు. చివరికి తన కొడుకుని తన కళ్ళ ముందే చంపితే చూస్తూ ఉండిపోయాడు. ఆయన భార్యలని దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు. రుక్మిణికి అర్జునుడు చితి పేర్చితే యోగ విద్య ద్వారా ఆ మంటల్లోకి ఆహుతి అయ్యింది. సత్యభామ ఒంటరిగా హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి శరీరం వదిలింది. పెళ్ళయింది మొదలు ఎన్నో కష్టాలు పడిన కుంతీదేవి ధృతరాష్ట్రుడితో సహా అగ్నికీలంలో ఆహుతైపోయింది. ఇంద్రుడి కొడుకు శాపం వలన కాకిగా మారిపోయాడు. పరమేశ్వరుడు అంతటి వాడే భస్మాసురుడి దెబ్బకు పారిపోయాడు. అంతటి దేవతలు మహాత్ములే ఎన్నో కష్టాలు పడ్డారు. వీటి ముందు మనకి వచ్చే చిన్ని చిన్ని కష్టాలు కూడా ఓ లెక్కంటారా? కానే కాదు. ప్రతిదీ కాలం నిర్ణయిస్తుంది. నీకు ఎప్పుడు ఏది దక్కాలో అది సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది. అది కష్టమైనా సుఖమైనా ఓపికతో ఉండాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి, లక్ష్యాన్ని సాధించాలి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా వారి సమస్యను ధైర్యంగా ఎదుర్కొని లక్ష్యాన్ని సాధించాలని కోరుకుంటూ, మీరు కూడా కామెంట్ బాక్సులో అందరూ సంతోషంగా ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోవడానికి మీ వంతుగా సర్వేజన సుఖినో భవంతు అని కామెంట్ చేయండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే కొత్తగా వచ్చిన వారైతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.